బాపట్ల జిల్లా కొరిసపాడు వద్ద నేషనల్ హైవేపై సుఖోయ్ ఫైటర్ జెట్స్ ట్రయల్ రన్ పూర్తయింది. దీంతో పాటు మరో 2 హాక్ ఫైటర్ హెలికాప్టర్లను కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. కాసేపట్లో AN-32 డెన్వర్ కార్గో విమానాలు జాతీయ రహదారిపై ల్యాండ్ కానున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కొరిసపాడు నేషనల్ హైవేకి సంబంధించి ఏదైతే ఈరోజు విమానాల ట్రయల్ రన్ జరుగుతుందో ప్రస్తుతం అది కొనసాగుతూ ఉన్న పరిస్థితి. ఏదైతే ఈ నేషనల్ హైవే 16పై ఫైటర్ క్రాఫ్ట్స్ ఇక్కడ దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఈ విజువల్లో చూస్తున్నాం. ఏదైతే ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉన్నాయో ప్రస్తుతం ఈ ట్రాక్ నేషనల్ హైవే 16పై ఈ ట్రాక్ మీద ట్రయల్ రన్కి వచ్చిన పరిస్థితి. మనం ఈ విజువల్లో చూస్తున్న సుఖోయ్ 30 విమానం ఏదైతే మనం దీన్ని ఈ ట్రాక్ మీద ట్రయల్ రన్ చేసిన పరిస్థితి. దాదాపు 10 మీటర్ల ఎత్తులో ఏదైతే ఈ ట్రాక్ని రన్వే ఏర్పాటు చేశారో దీని మీద 10 మీటర్ల ఎత్తులో ఈ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళటం మనం ఈ విజువల్లో చూస్తున్నాం. దీంతోపాటు మరికొద్ది సేపట్లో ఈ హాక్కి సంబంధించిన హెలికాప్టర్స్, దాంతోపాటు AN-32 రకం ట్రాన్స్పోర్ట్ విమానాలతో పాటు డెన్వర్ ట్రాన్స్పోర్ట్ విమానం కూడా మరికొద్ది సేపట్లో కనువిందు చేయనుంది. ఏదైతే మనం ఈ విజువల్లో చూస్తున్నామో మరొక సుఖోయ్ 30 యుద్ధ విమానం కూడా ఈ ట్రాక్ రన్వే మీద వెళ్ళటానికి సిద్ధంగా వస్తున్న పరిస్థితి మనకి విజువల్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే సుఖోయ్ 30కి సంబంధించిన ఓ యుద్ధ విమానం ఈ రన్వే మీద వెళ్ళటం మనం చూసాం. ఇదే విధంగా మరొక సుఖోయ్ 30 కూడా ఈ రన్వే మీద నుంచి ఇప్పుడు పైన దాదాపు 10 మీటర్ల ఎత్తులో వెళ్ళే దృశ్యాలను మనం ఈ విజువల్ ద్వారా గమనించవచ్చు. ఏదైతే ఈ సుఖోయ్ 30 యుద్ధ విమానం ఉందో 10 మీటర్ల వరకు డౌన్ అయిన పరిస్థితి. 10 మీటర్ల డౌన్ అయిన అనంతరం మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏదైతే సుఖోయ్ 30 విమానాలు 2 విమానాలు ఈ ట్రాక్ మీద రన్వే మీద వెళ్ళటం మనం గమనించాము. రన్వే మీద 5 మీటర్ల కిందకు వచ్చిన పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో రన్వే మీద దిగాల్సిన నేపథ్యంలో విమానాలు ఇక్కడ దిగే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 3 సుఖోయ్ 30ల ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో మరో సుఖోయ్ 30 కూడా ఈ రన్వే మీద ట్రయల్ రన్కి సిద్ధంగా వస్తున్న విజువల్ని మనం గమనించవచ్చు. ఏదైతే 4వ సుఖోయ్ 30 ఉందో ఇది కూడా మరికొద్ది క్షణాల్లో ఈ ట్రాక్ రన్వే నేషనల్ హైవే మీద ఏర్పాటు చేసిన ఈ రన్వే మీద 4వ సుఖోయ్ 30 కూడా ట్రయల్ రన్కి కిందకి దిగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దాదాపు 2-3 మీటర్ల ఎత్తులోకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడే పైకి మళ్ళీ ఎగురుతుంది, ఫ్లై చేస్తున్న మనం చూడవచ్చు. ఏదైతే ఈ సుఖోయ్కి 30 సంబంధించిన యుద్ధ విమానాలు ఉన్నాయో 4 యుద్ధ విమానాలు పూర్తి స్థాయిలో ఈ రన్వే మీద ట్రయల్ రన్ను పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే దీని తర్వాత వరుసగా హాక్ సంబంధించిన హెలికాప్టర్స్ 2 హెలికాప్టర్స్ రానున్నాయి. అదేవిధంగా డెన్వర్ AN-32 రకం యుద్ధ విమానాలు కూడా పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో ట్రయల్ రన్ పూర్తయ్యే అవకాశాలు. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజు, సురేష్, NTV.